నమస్కారం. భోగాపురంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే మీకు ఒక చిన్న ప్రశ్న. భోగాపురం అంటే కేవలం ఎయిర్పోర్ట్ మాత్రమేనా? ఎయిర్పోర్ట్ పక్కనే భూమి కొనడం అంటేనే మంచి ఇన్వెస్ట్మెంట్ అని అనుకోవడం సరైనదేనా? లేక భవిష్యత్తులో అభివృద్ధి చెందే ప్రాంతాన్ని గుర్తించి పెట్టుబడి పెట్టడమేనా నిజమైన ఇన్వెస్ట్మెంట్ అంటే? ఈ వీడియోలో అదే తెలుసుకుందాం. ముందుగా ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. చాలా మంది రోడ్లు వచ్చాక, ప్రాజెక్టులు పూర్తయ్యాక, డెవలప్మెంట్ మొత్తం జరిగిపోయాక భూములు కొనుగోలు చేస్తారు. అది ఒక పర్చేస్ మాత్రమే. కానీ రోడ్లు రావడానికి ముందు, ఐటీ పార్కులు ఏర్పడే ముందే భవిష్యత్తులో అభివృద్ధి చెందే ప్రాంతాన్ని గుర్తించి పెట్టుబడి పెట్టడమే నిజమైన ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అంటే నేటి ధరకు రేపటి అవకాశాన్ని కొనడం. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పక్కనే భూమి కొనడం గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటే చాలు, అదే గొప్ప ఇన్వెస్ట్మెంట్ అని భావిస్తారు. కానీ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫ్లయింగ్ జోన్ పరిమితులు, భవనాల ఎత్తుపై ఆంక్షలు, విమానాల శబ్ద ప్రభావం వంటి అంశాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో భూముల ధరలు ఇప్పటికే భారీగా పెరిగి ఉండవచ్చు. అందువల్ల భవిష్యత్తులో మరింత వేగంగా పెరిగే అవకాశం ఉన్న అభివృద్ధి ప్రాంతాలను గుర్తించడం తెలివైన పెట్టుబడి నిర్ణయం అవుతుంది. అక్కడే విఎస్ఎస్ కోస్టల్ గ్రీన్ ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కోస్టల్ కారిడార్ ద్వారా కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతిపాదిత 4000 ఎకరాల ఐటీ అండ్ టెక్ పార్క్ జోన్ కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోస్టల్ కారిడార్ రోడ్ కు సుమారు 150 మీటర్ల దూరంలో ఉంది. NH-16 కు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉండటం దీని ప్రధాన బలం. అంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ప్రయోజనం కూడా ఉంటుంది. అదే సమయంలో అభివృద్ధి చెందబోతున్న ప్రాంతంలో ఉండే ఫ్యూచర్ గ్రోత్ బెనిఫిట్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇప్పుడు 4000 ఎకరాల ఐటీ అండ్ టెక్ పార్క్ జోన్ గురించి ఆలోచించండి. ఎక్కడ ఉద్యోగాలు వస్తాయో అక్కడ జనాభా పెరుగుతుంది. జనాభా పెరిగితే ఇళ్ల అవసరం పెరుగుతుంది. ఇళ్ల అవసరం పెరిగితే భూములపై డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఆస్తుల విలువ కూడా పెరుగుతుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు సృష్టించే ప్రాంతాలు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రధాన కేంద్రాలుగా మారాయి. ఇక కోస్టల్ కారిడార్ కూడా ఈ ప్రాంత భవిష్యత్తును మార్చగల కీలక ప్రాజెక్ట్ గా భావిస్తున్నారు. మంచి రోడ్లు వస్తే కనెక్టివిటీ పెరుగుతుంది. కనెక్టివిటీ పెరిగితే వ్యాపారాలు, పెట్టుబడులు, నివాస అవసరాలు పెరుగుతాయి. అందుకే అభివృద్ధి పూర్తయ్యాక కొనడం కంటే అభివృద్ధి జరుగుతున్న సమయంలో కొనడం తెలివైన నిర్ణయం. విఎస్ఎస్ గ్రూప్ గురించి చెప్పాలంటే 2006 నుండి కస్టమర్ల నమ్మకాన్ని సంపాదిస్తూ ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నో మిడిల్ మెన్ మార్జిన్స్ అంటే కేవలం ఒక మాట కాదు, అది మా వ్యాపార విధానం. చాలా సందర్భాల్లో కస్టమర్లు చెల్లించే డబ్బుల్లో పెద్ద భాగం భూమి విలువపై కాకుండా మధ్యవర్తుల మార్జిన్ కు వెళ్తుంది. అంటే ఈ మార్జిన్ వల్ల భూమి యొక్క అసలు విలువ కంటే ఎక్కువ ధర కస్టమర్లు చెల్లించాల్సి వస్తుంది. భవిష్యత్తులో భూమి విలువ పెరిగి కస్టమర్ పొందాల్సిన లాభాల్లో కొంత భాగం ముందుగానే మధ్యవర్తుల మార్జిన్ రూపంలో వెళ్లిపోతుంది. దీని వల్ల కస్టమర్ కు రావాల్సిన నిజమైన ప్రయోజనం తగ్గిపోతుంది. అందుకే విఎస్ఎస్ గ్రూప్ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. మిడిల్ మ్యాన్ మార్జిన్స్ ను పూర్తిగా తొలగించి డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్స్ విధానాన్ని అమలు చేస్తున్నాం. మా లక్ష్యం ఒకటే, సరైన ధరకే సరైన భూమిని అందించడం. మా ధరకు పోటీ లేదు, వేరే ఒక్కరికి సాధ్యం కాదు. మా మాటలు మాత్రమే నమ్మకండి. పరిసర ప్రాంతాల్లో ఉన్న భూముల ధరలను, జరుగుతున్న అభివృద్ధిని, రాబోయే ప్రాజెక్టులను స్వయంగా పరిశీలించండి. వాస్తవాలను తెలుసుకోండి, పోల్చి చూడండి. ఆ తర్వాత మీ నిర్ణయం మీరే తీసుకోండి. మీ భవిష్యత్తు కోసం వేసే మొదటి అడుగు మీదే. మీ భావి తరాలకు బంగారు భవిష్యత్తును అందించే బాధ్యత మాది. విఎస్ఎస్ కోస్టల్ గ్రీన్ లో లేఅవుట్ చుట్టూ కంపౌండ్ వాల్, 30 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్, అవెన్యూ ప్లాంటేషన్, సోలార్ స్ట్రీట్ లైట్స్, నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, డ్రైనేజ్ సిస్టమ్, 24/7 CCTV నిఘా వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో నివాస అవసరాల అనుకూలంగా ఈ ప్రాజెక్ట్ రూపొందించబడుతుంది. చివరిగా ఒక్క మాట, వదంతులు విని పెట్టుబడి పెట్టకూడదు, అవాస్తవ మాటలు నమ్మకూడదు. ప్రాంతాన్ని పరిశీలించండి, భవిష్యత్తు అభివృద్ధిని అర్థం చేసుకోండి. సరైన సమయంలో, సరైన ప్రాంతంలో సరైన నిర్ణయం తీసుకోవడమే నిజమైన ఇన్వెస్ట్మెంట్. విఎస్ఎస్ కోస్టల్ గ్రీన్, మీ కలల ప్లాట్, మీ భవిష్యత్తు సంపద. ధన్యవాదాలు.